ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. తెలిసినా తెలియనట్టు దాస్తున్నావా? చారుకి దీనికి సంబంధం ఉందని నేను అనుకోవడం లేదు. చాలే ఆపాద్య. ఆ రోజు గుళ్ళో నీ మీద కెమికల్ కలిపిన నీళ్లు పోసి నిప్పుల గుండం తొక్కించి నిన్ను తగలబెట్టి చంపాలని చూసింది. దాని బుద్ధి మారలేదు. అది జరగలేదని ఇప్పుడు నకిలీ పోలీసులను పంపి నిన్ను కిడ్నాప్ చేయించి నీ ప్రాణాలు తీయాలని చూసింది. జరిగింది ఇదేగా. అయినా ఈ విషయం నాన్నతో ఎందుకు చెప్పలేదు నువ్వు? అంటే డ్రామా అది నాకు తెలుసా ఆద్య. ఇంకా నన్ను నమ్మించాలని చూడకు. ఇంట్లో అందరికీ చెప్పినట్టు నాకు చెప్పకు. ఇదంతా చేసింది ఆ చారునే కదా. నాకిప్పుడు అర్థం కాంది ఏంటంటే, ఇంత జరిగిన తర్వాత కూడా నువ్వింకా ఎందుకు ఆ చారుని క్షమిస్తున్నావు? అమ్మా నాన్నలకి ఎందుకు నిజం చెప్పలేదు? నాకు తెలియాలి ఆద్య. చెప్పు, ఎందుకు చెప్పలేదు? చెప్పు, ఎందుకు చెప్పలేదు? షూ! అయ్యో డ్రామా, గట్టిగా అరవకు. మరి చెప్పు. ఆ విషయం ఎవరికీ తెలియదు. చారు అన్న అనుమానం కూడా ఎవరికీ లేదు. అదే ఎందుకు చెప్పలేదు అంటున్నాను. అందరికీ తెలియకూడదని ఎందుకు అనుకుంటున్నావు? కానీ రామా, నువ్వెలా ఇలా మాట్లాడుతున్నావు? ఇప్పుడు చారుని ఇదంతా చేసిందని తెలిస్తే పెదనాన్న ఊరుకుంటారా? ఖచ్చితంగా ఊరుకోరు. అసలు నిజాలన్నీ బయటకొస్తాయి. దానికి కళ్ళు లేవనే నాటకం కూడా బయటపడిపోతుంది కదా. బయట పడిపోతుంది రామా. అప్పుడేం చేస్తారు పెదనాన్న? నన్నింత మోసం చేస్తావా అని ఆ చారుని బయటికి వెళ్ళిపోమంటారు. ఆ దరిద్రం ఇంట్లో ఉంటే నీకే ప్రాబ్లం కదా. అది తను వెళ్ళదు రామా. ఎందుకెళ్ళదు? ఇదేమన్నా తనిల్లా? మన బాబాయ్ ఇల్లు. ఆస్తి మనమిద్దరం బాబాయ్ పేరు మీద రాసిచ్చాం కదా, మర్చిపోయావా? పేరుకి మన బాబాయే అయినా బాబాయ్ పిన్ని చారు కంట్రోల్లో ఉన్నారు. తను ఏం చెప్తే అదే చెల్లెలా చేస్తుంది. నేను వెళ్ళను, వెళ్లాల్సింది మీరే అని పెదనాన్నతో అంటే పెదనాన్నకి మనం ఆస్తి రాసిచ్చిన విషయం తెలిసిపోతుంది. బాబాయ్ని అంత ప్రాణంగా ప్రేమించి వాళ్ళిద్దరూ వేరు వేరు కాదు అనుకునే పెదనాన్న మనసు విరిగిపోతుంది. అందుకే చెప్పలేదు. నిజమే. కానీ ఇప్పుడు ఎలా? తనిలా ప్రవర్తిస్తుంటే నువ్వెలా సహించాలి? సహించడం కాదు, దాన్ని శిక్షించే టైం వచ్చింది. ఎలా? చనిపోయారనుకున్న చారు వాళ్ళ నాన్న బ్రతికే ఉన్నారు. గోడల మధ్య ఉంటున్నారు. దయ్యంలాగా పొలాల వెంట తిరుగుతున్నారు. ఇప్పుడు మనం ఆయన్ని పట్టుకొచ్చి ఇంట్లో అందరి ముందు నిలబెట్టామంటే నిజం బయటకు వస్తుంది. అప్పుడు పెదనాన్న గెంటక్కర్లేదు, బాబాయే బయటికి గెంటేస్తారు. నువ్వన్నది కరెక్టే. కానీ ఇప్పుడు ఏం చేద్దాం? ఇప్పుడు నాన్న అడిగితే నేనేం సమాధానం చెప్పను? పెదనాన్నకి చారు మీద అనుమానం వచ్చిందా రామా? లేదు, కానీ నువ్వేదో నిజం దాస్తున్నావని అనుకుంటున్నారు. ఎవరో తెలిసిందమ్మా?
లేదు నాన్న, నాకు కూడా చెప్పట్లేదు. నాకెలాగూ నిజం చెప్పట్లేదు. నీ చెల్లెలు అడుగుతోంది కదా, తనకైనా చెప్పమ్మా. మీ ఇద్దరి మధ్య రహస్యాలుండవని నా నమ్మకం. నేనేమీ దాచలేదు పెదనాన్న. అవును నాన్న, ఆది నిజమే చెప్తుంది. వాళ్ళెవరో రాత్రి పోలీస్ వేషాల్లో వచ్చి తనని తీసుకెళ్లిపోయారు. మరి మీరు ఊహించినట్టుగా వాళ్ళ వెనక ఎవరైనా ఉండొచ్చు, కానీ తనకు కూడా తెలిసే అవకాశం లేదు కదా. అయితే నీకు నిజంగానే తెలియదంటావు? మీరు అడిగితే చెప్పకుండా ఉంటాను. అవునన్నా, నేనైనా మీ దగ్గర మాట దాస్తానేమో, కానీ ఆది మాత్రం దాచిపెట్టదు. మీరిద్దరూ ఒకటే మాట మీద ఉన్నారని నాకు అనిపిస్తుంది. సరే రండి, భోజనం చేద్దాం. నేను తినేసాను రామా. నేను పెట్టిన ముద్ద నువ్వు తినలేదుగా. రామా, మరి నాకు? అల్లుడు మంచి హుషారుగా ఉన్నాడు. తిను జానకి. తిను తిను చెల్లమ్మ తిను. నా కాళ్ళు బాగా లేనన్ని రోజులు నువ్వు సరిగ్గా అన్నం తినలేదు. ఇప్పుడు నేను నీకు తినిపిస్తాను. ఏంటి కప్పలా తెరిచారు? మూత మీద ఒక్కటిస్తాను, నోరు మూసుకొని తినండి.